బట్ అంటే ఇప్పుడు క్యారెక్టర్లు వదులుకోవడం అనేది అంటే ఓన్లీ డేట్స్ క్లాష్ అయ్యా, లేకపోతే క్యారెక్టర్ డేట్స్ క్లాష్ ఉంటుంది. ఒక్కొక్కసారి డైరెక్టర్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, వేరే వాళ్ళు చెప్పడం వల్ల, లేకపోతే అమౌంట్ ఇష్యూస్లో వల్ల 1 lakh ఎందుకు ఇవ్వాలి, లేకపోతే ఇంత అమౌంట్ ఎందుకు ఇవ్వాలి, ఇందులో వస్తాడు కంఫర్ట్ ఉంటాడు, ఇంకొక సినిమా కమిట్ అయ్యాడు, మళ్ళీ మనం స్కెడ్యూల్స్ ఈ రోజు అనుకున్నాం నెక్స్ట్ మళ్ళీ ఇంకో దగ్గర ఇంకెప్పుడో ఉంటుంది, ఆ టైంకి ఉంటాడా లేడా, ఈ రిస్క్ మనం చేయలేము. సో మెనీ రీజన్స్ ఉంటాయండి. అంటే తీసుకునే దీన్ని బట్టి ఉంటుంది. అదే అంటాం కదా, ఇది మంది కాదు అనుకుంటే మనకి రిస్క్ లేదు, ఇది మంది అనుకుంటే అదే జరిగిందే మంది వచ్చింది. నేను ఎప్పటికీ అంట, ఆన్ స్క్రీన్ ఆడియన్స్ చూసి నీకు ఫోన్ చేసినప్పుడు దట్ ఈస్ యువర్ క్యారెక్టర్. సరే తారక్ అనే ఆయన నా ఫోన్ చేసేసి పలానా సినిమాలు మీరు బాగా చేశారండి అంటే ఆ క్యారెక్టర్ నాది. అంతకు ముందు 100 జరిగితే తర్వాత 1,00,000 జరిగితే ఏ మన కన్సిడరేషన్ పెట్టి. బట్ మీకు అలా ఎన్ని సినిమాలకు వచ్చింది ఫోను? గబ్బర్ సింగ్ వచ్చిందండి, అండ్ మన సత్యమానం భవతికి నాకు చాలా వచ్చింది. అంటే నేను చేసే క్యారెక్టర్స్ కి ఎంటైర్ డిఫరెంట్ నాకు అనిపించింది. చాలా పెద్దోళ్ళు కానీ అంటే మన విలేజెస్ లో అమ్మలు అందరూ వాళ్ళు ఫోన్లు చేసి ఆ సినిమా బాగా చేసావు బాబు, వాళ్ళిద్దరు కూడా ఫ్యామిలీని నువ్వు కాపాడావు, లాస్ట్ కన్నా చలే బాగుంది అని. అది అలాంటివి మనకి అంటే రెగ్యులర్ రొటీన్ దగ్గర నుంచి అలా అనిపిస్తే ఒక యాక్టర్ గా మనకి ఒక కిక్ ఉంటుంది. బట్ అని నాకు తెలిసి ఇప్పుడు మీరు చెప్పింది ఒకసారి కోఇన్సిడెన్స్ చేసి చూసుకుంటే ఇంచుమించు అలాగే పెరిగారు మీరు. అంటే దాంట్లో అదే కదా వాడి క్యారెక్టర్. నా ఫేస్ చూస్తే నమ్మరు సార్. మనం చూడడానికి నాటుకోడ్లా ఉంటాం కానీ పౌల్ట్రీ కూడా అంతే. చాలా మంది మన హావభావాలు మన తాలూకా వీటిని బట్టి అసెస్ చేసేస్తారు, బట్ అది కాదు లైఫ్.